వెల్కమ్ టు ఐబీటీవీ. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐ లవ్ సూళ్లూరుపేట బోర్డు ప్రారంభించారు. కాలంగి నది పక్కన ఉన్న డంపింగ్ యార్డును తొలగించి ఆధునిక పార్క్ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామంటూ అనవసర నిందలపై స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఇక్కడ ఒక్క నిమిషం కొంచెం ఇట్లా వచ్చేస్తే ఇది ఆన్ అవుతుంది, రెండు వస్తుంది. మీరు ఒక్క నిమిషం ఇప్పుడు ఆన్ చేయండి. రైట్. ఎక్కడ పోయేది వచ్చి కదా అన్నా పల్లన్నా ఒకరు బ్యాక్ రండి చెప్తా బ్యాక్ అందరికీ నమస్కారం. ఇవాళ సూళ్లూరుపేట కాన్స్టిట్యున్సీ సూళ్లూరుపేట టౌన్ లో మనం ఐ లవ్ సూళ్లూరుపేట అనే ఐకాన్ ని ఇక్కడ సూళ్లూరుపేటలో హోలీ సర్కిల్ దగ్గర నిర్మించడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు మన సూళ్లూరుపేట కాన్స్టిట్యున్సీని చెన్నైకి వెళ్లే నేషనల్ హైవే రహదారిలో వెళ్లే వాళ్ళందరూ కూడా మన సూళ్లూరుపేటని ఐడెంటిఫై చేసేలాగా ఈ రోజు మనం ఇక్కడ ఐ లవ్ సూళ్లూరుపేట అనే గుర్తింపును కూడా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అలాగే మన సూళ్లూరుపేట ప్రాముఖ్యతనిచ్చిన ఫ్లెమింగోస్ కానీ, అలాగే ఇస్రోన్ కానీ, అలాగే ఇక్కడ చెంగాలమ్మ టెంపుల్ ని కూడా అన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మన సూళ్లూరుపేట ఐడెంటిఫికేషన్ కోసం మనము, అలాగే ఈ సూళ్లూరుపేట బ్యూటిఫికేషన్ కోసం ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనం సూళ్లూరుపేట టౌన్ లో ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాం. అలాగే ఈ డంప్ యార్డ్ చూస్తే ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి కూడా అంత పేరుకుపోయిన డస్ట్ ని కూడా ఈ రోజు రిమూవ్ చేస్తూ అక్కడంతా కూడా ఇంకా ప్రాసెస్ జరుగుతూనే ఉంది. త్వరలోనే ఇదంతా ప్రాసెస్ అయిపోయి దీన్ని ఇక్కడ నుంచి కొన్నెంబట్టుకి షిఫ్ట్ చేసి ఇక్కడ ఒక మంచి పార్కును కూడా ఏర్పాటు చేస్తే మన సూళ్లూరుపేట బ్యూటిఫికేషన్ ఇంకా పెరుగుతుంది. అలాగే డెవలప్మెంట్ కోసం కూడా మనం కృషి చేస్తూ ముందుకెళ్తున్నాం. కానీ గత పాలకులు ఇప్పుడు ఎన్నో అవాస్తవాల్ని జనాల్లోకి తీసుకెళ్తూ మీరే చూసుంటారు. రీసెంట్ గానే మనకు ఆర్టీఓ గారి దగ్గరికి వెళ్లి ఇసుక గురించి, గ్రావెల్ గురించి మాట్లాడిన పరిస్థితులు మనం చూసాం. గతంలో లేని అభివృద్ధిని ఈ రోజు మనం తీసుకురావాలని, ఒక సూళ్లూరుపేటని ఒక మంచి అభివృద్ధి పదంలో, అలాగే మంచి బ్యూటిఫికేషన్ పదంలో తీసుకెళ్లాలని మనం ఎంతో ప్రయత్నిస్తుంటే దాన్నంతా వదిలేసి, దాన్ని సహకరించకుండా ఈరోజు గ్రావెల్ గానీ, శాండ్ గానీ ఇంటూ ఏవో అవసరం లేని టాపిక్లన్నీ తీసుకొచ్చి ఈ రోజు మాట్లాడుతూ అధికారుల్ని బెదిరించిన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అలా కాకుండా కూటమి నాయకులు ఎప్పుడు కూడా మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే, ఆయన అడుగుజాడల్లోనే నడుస్తాం. ఏ రోజు మనం కక్ష సాధింపులు లేకుండా ఎప్పుడు సూళ్లూరుపేట నియోజకవర్గ అభివృద్ధి కోసమే గట్టిగా పనిచేస్తూ